చేస్తున్నాము. అర్థం పాండ్ చేస్తాం అంటే పాండ్ టైప్లో తయారు చేస్తాం. పాండ్ టైంలో సేమ్ ఇలాంటి క్లాత్ క్లాత్ తెప్పించాలి. డెవలప్మెంట్ అలా జరుగుతూ ఉంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీ. కార్తీక్ మాస్ సార్ కొంచెం సైడ్ లైట్ వచ్చి మా కజిన్ ఒకసారి తీసుకొని వచ్చి రాసు మా వైపు. మీ దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు? మా దగ్గర 10-15 పర్ డే ఎంత అవుతుంది? పర్ డే. ఇది ప్రొడక్షన్ మేము ఇప్పుడు 500 kgs ఇంకా ఇంప్రూవ్ చేయాలి. స్లోగా స్టార్ట్ చేస్తాం. మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఏమైనా బుకింగ్లు ఇస్తున్నారా? లేదు, ఆన్లైన్లో చేస్తున్నాం సార్. 1500 చేశాను సార్. అందరూ స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద టౌన్స్లో పెట్టడం ఏదైనా జరగండి. మనకి కృషి ఎంత తయారవుతుంది? అది సార్ అవి గుడి పెట్టేసారు. దాని నుంచి అది పెరుగుతాయి సార్. యూనిట్ ఎంత కాస్ట్ హైలైట్గా చేస్తున్నాం సార్. అందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అందిద్దాం. ప్రమోట్ చేసాం. మనం చేసాం. డెమోన్స్ట్రేషన్ ఫార్మర్ సార్. యాక్చువల్లీ సార్ 3 days పెంచుతాం కదా సార్. ఈ దానం వేసుకుంటాం సార్. దానం వేయదు సార్. ఇది బ్లాక్ ప్యాక్ అంటే సార్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ సంవత్సరం భారతదేశంలో రైతుకి అగ్రికల్చర్లో బట్ ఫోన్లో టైం సెట్ చేసుకుంది. ఆన్లైన్ టైం ఆ స్కూల్లో వాళ్ళు చదువుతున్న ఉంటే మ్యాథ్స్ పడకుండా మ్యాథ్ మనుషులు కొట్టేస్తాం సార్. లేదు చెరువు చుట్టూ రైల్ వాక్ 15 అడుగులు ఉంటుంది. ఆ 15 అడుగులు వచ్చి డెడ్ ఎండ్లో పెట్టుకుంటే సోలార్ ఉంటే రైతు సోలార్ కావాలి. ఇది చెరువు చుట్టూరు తిరిగి మన ఫార్మర్ కొంచెం మార్జిన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వ్యవసాయ రంగంలో కూడా డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నారు. ముందు డిసిజన్ కూడా ముందు ఈ డేటా అంతా చూసుకుంటే మాకు డిఓ ఎక్కువ ఉన్నప్పుడు ఏరియాతో మార్చడం సాయంత్రం డిఓ కంప్లీట్ అయిన తర్వాత ఏరియాతో మార్చడానికి ఒక ఆల్గరిథం రాసి బాక్స్ సార్. దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా సార్ ఇక్కడ డిఓ దగ్గర వెంటనే మోటార్ ఆన్ అవుతుంది అని ఇచ్చారు. దానివల్ల పవర్ కన్సంప్షన్ అవుతుంది సార్. మన సబ్సిడీ సుమారుగా ఒక ఎకరానికి 13,400 రూపాయలు ఒక ఎకరానికి సేవ్ అవుతుంది. ఇదంతా కూడా 100,000 acres మనం కన్వర్ట్ చేస్తే ₹2 ఒక యూనిట్ లెక్కేసుకున్నాం కూడా 400 కోట్ల రూపాయలు మనం పవర్ సేవింగ్ ఆలోచించాం. ఆ ఆదాయం మీరు జనరల్గా ఫార్మర్స్
ఈ రోజు మన రాష్ట్రంలో 40,000 ఎకరాలు రైతులు మన డివైస్ వాడుకుంటున్నారు. దేశం మొత్తం చేస్తున్నారు. ఏమవుతుందంటే ఒక ఏరియా అయిపోయినా సిస్టమే ఫోన్ చేసి నిద్ర లేచి పట్టుకోసం చూసుకొని చెప్తున్నారు. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 26 లక్షలు ఫోన్ కాల్స్ చేస్తారు మన రాష్ట్రంలో. రైతులు ఎకరాలు 175 రూపాయలు ఇప్పుడు సో రైతులు ఏంటంటే ఖర్చులు అయిపోతుంది. సిస్టమ్ మానిటర్ చేస్తాం. ఒక ఏరియా అయిపోయినా ఫోన్ మొత్తం అంతా మనకి డేటా అంత ఇది రైతులే మనం తీసుకున్నారు కాబట్టి రైతు ఇన్స్టిట్యూషన్ తీసుకుని డేటా వస్తుంది. ఎక్కడ కూడా బయట వచ్చినాయి మన దగ్గర లేడీస్ సో అంతా కూడా చెప్పిన దగ్గర నుంచి మైక్రోస్కోప్లో అనిమల్ని అబ్జర్వ్ చేసి ఏ జబ్బు రాబోతున్న ముందు చెప్తున్నారు. అంతా కూడా త్రూ ఆఫ్లైన్ చేస్తున్నాం. సిస్టమ్ ఇక్కడ నుంచే అవుతుంది. ప్లస్ ఈ డివైస్ అన్నీ ఇక్కడే కాకుండా హనుమాన్ జంక్షన్ మెయిన్ రోడ్ మీద ఎయిర్పోర్ట్ లిమిటెడ్ చైర్మన్ మంత్రి రామరాజు గారికి, అప్సరాకో వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ ఆనం వెంకటరమణరెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ చిలకలపూడి పాపారావు గారు వచ్చేసారు. వేదికను పాపారావు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని అందరికీ తెలుసు. ఈ దినము ముఖ్యంగా మత్స్యకారులందరికీ కూడా ఒక గుర్తింపునిచ్చే విధంగా మత్స్యకార పరిశ్రమలో కానీ, సొసైటీల్లో కానీ, హ్యాచరీస్లో కానీ, అక్వా రంగంలో కానీ ఎంతో ద్విగుణీకృతంగా పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా మరీ ప్రోత్సాహకరంగా ఉండేలాగా ఈ రోజుని మనము దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ రోజు నాడు ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం తరపున తప్పనిసరిగా చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మన శాఖ మార్చులైనటువంటి అచ్చెన్నాయుడు గారు కూడా సంకల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు వారికి ప్రథమంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, ముఖ్యంగా మన దగ్గర చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ చేపల ఉత్పత్తి అన్నది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చేపల ఉత్పత్తి పరంగా ఏది ప్రథమంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అందరికి గుర్తొస్తుంది. ఇప్పుడు 26% ఆఫ్ ద మొత్తం దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతుందంటే అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎంతో కష్టపడి దాన్ని ఎంతో బహుముఖ వృద్ధి చేయాలని సంకల్పించబట్టే ఈనాడు మనము ఈ స్థాయికి వచ్చామని చెప్పక తప్పదు. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ 975 కిలోమీటర్ల కోస్టల్ సీ బెల్ట్ మనకు ఉంది. దీన్ని మనం ఎంతో ముఖ్యంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ప్రణాళికలు తయారు చేయడానికి మన శాఖ మార్చుల వారు పరిశ్రమిస్తున్నారు. మనం కూడా ఆ దిశగా ముందుకు వెళ్తాము. అంతేకాకుండా 75% చేపలు, రొయ్యలు మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయి దేశం మొత్తం మీద. సో అది కూడా ఈ సందర్భంగా మనము చెప్పుకోక తప్పదు.
అంతేకాకుండా మనము అదేవిధంగా ఎగుమతుల పరంగా చూసుకున్నా కూడా 19,420 కోట్ల రూపాయల అక్వా కావచ్చు, చేపలు కావచ్చు మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇది సుమారుగా 32.1% ఆఫ్ ద టోటల్ అక్వా ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద కంట్రీ అని ఈ సందర్భంగా తమరందరికీ ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఫిషింగ్ యాక్టివిటీ అన్నది మన రాష్ట్రంలో చాలామంది ఫిషర్మెన్కి జీవనాధారంగా ఉంది. సుమారుగా 16.5 లక్షల జనాభాకి ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఈ యాక్టివిటీ ఉపాధినిస్తుంది మన ఫిషర్మెన్ సోదరులందరికీ కూడా. అదేవిధంగా మన రాష్ట్రంలో 2,326 మత్స్యకార సంఘాలు ఉన్నాయి. ఈ మత్స్యకార సంఘాల ద్వారా 3,03,000 మంది ప్రత్యక్షంగా వారు వాటిని లీజుకి తీసుకొని ఫింగర్ లింక్స్ వేయటం ద్వారా చేపలు ఉత్పత్తి చేస్తూ వాళ్ళు జీవనాధారాన్ని జీవన భృతిని పొందుతున్నారని, దాంట్లో సభ్యులుగా ఉండి వారు చాలా యాక్టివ్గా ఉన్నారని ఈ సందర్భంగా సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన దగ్గర అక్వా సాగు కూడా చూసుకుంటే అక్వా సాగు మన రాష్ట్రంలో చాలా బహుముఖంగా అభివృద్ధి చెందింది. మన దగ్గర ఔత్సాహిక అక్వా సాగు రైతులు ఎంతోమంది చాలా బాగా చేస్తున్నారు మన రాష్ట్రంలో. సో వారు సుమారుగా 2.25 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సుమారుగా 2,30,000 మంది రైతులు ఈ అక్వా సాగుని మరింత ముందుకు తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి కొన్ని చర్యలు నేను తెలియజేస్తాను. తర్వాత మంత్రివర్యులు రాబోయే రోజుల్లో స్టేట్ పరంగా ఎలాగ ముందుకు తీసుకెళ్లాలని వారు వివరిస్తారు. మనకి ముఖ్యమంత్రి గారు జిఎస్డిపి గ్రోత్ అంటే రాష్ట్రంలో ఫిషరీస్ సెక్టార్ని 15% గ్రోత్గా తీసుకురావాలని చెప్పి ఆకాంక్షించడం జరిగింది. ఆ విధంగా డిపార్ట్మెంట్ కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే 217వ జీవోని రద్దు చేయడం జరిగింది. దీని ద్వారా సాంప్రదాయకంగా ఆయా చెరువుల్లో జీవించేటువంటి మత్స్యకార రైతులకి వాళ్ళ రైట్స్ని రిస్టోర్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అంతేకాకుండా ఇప్పుడే మంత్రి గారు కూడా చూశారు, ట్రాన్స్పాండర్స్ గురించి అడిగారు. 4,484 ట్రాన్స్పాండర్స్ పిఎంఎంఎస్వై కింద తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఒక 1,100 ట్రాన్స్పాండర్స్ ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా దశల వారుగా అందరికి కూడా ట్రాన్స్పాండర్స్ ఇచ్చి సో వాళ్ళకి మెకనైజ్డ్ బోట్స్కి అవి అటాచ్ చేయడం ద్వారా వాళ్ళ ఫిషింగ్ యాక్టివిటీ ప్రాపర్గా మనము కంట్రోల్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇది కనెక్టివిటీ బేస్తో కనెక్టివిటీ రావటం వల్ల వాళ్ళకి ఫిషింగ్ మరింత సులభతరం అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా హార్బర్లకి కూడా ప్రభుత్వం ప్లానింగ్ చేసి హార్బర్స్ని కూడా ఫేజ్ 1లో చాలా ముందుకు తీసుకువెళ్తుంది. అంతేకాకుండా డీజిల్ సబ్సిడీ పరంగా మనము సుమారుగా 50 కోట్లు సాంవత్సరికంగా బడ్జెట్ ఇవ్వడం జరిగింది. 23,047 మనకి మెకనైజ్డ్ బోట్స్కి మనం డీజిల్ ఇవ్వడం జరుగుతుందని ₹9 సబ్సిడీ ఇస్తున్నాము పర్ లీటర్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అక్వా కనెక్షన్స్ 42,000 అక్వా కనెక్షన్స్కి మనము ₹1.5 మాత్రమే విద్యుత్ని అందజేస్తున్నాము. అదేవిధంగా పిఎంఎంఎస్వై కింద చాలా కార్యక్రమాలు నెట్స్ కావచ్చు మిగతావన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఇంప్లిమెంట్ చేస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి మన మత్స్యకార సోదరులకి ముఖ్యంగా ముఖ్య అతిథి గారికి మంత్రివర్యులకి మరియు స్థానిక శాసనసభ్యులు ఇతరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడికి అలాగే శాసనసభ్యులు విజయవాడ సెంటర్లో బోండా ఉమామహేశ్వర గారికి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ ఇచ్చినటువంటి పెద్దలకు సోదరిమణులకి అందరూ కూడా నా హృదయపూర్వక మరి ఈరోజు మత్స్య దినోత్సవం కానీ మన రైతులు కానివ్వండి మరి వ్యాపారస్తులు కానివ్వండి మరి ఫిషర్మెన్ బోట్లకి వెళ్ళే ఇది కానివ్వండి మనకి కనీస పూర్తి అవగాహన లేకపోవడం వల్ల మనం చేసే వ్యాపారాల్లో కానివ్వండి చెరువుల్లో కానివ్వండి అనేక నష్టాలు పాలవుతూ ఉన్నాం. దీని మీద టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీ పెరిగే దీని మీద మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతో మరి రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి
అన్ని విషయాల్లో మరి ఫీడ్ అవ్వచ్చు, సీడ్ అవ్వచ్చు, క్వాలిటీస్ ఉండేటట్టుగా దాని మీద టెక్నాలజీని ఉపయోగించుకుని రైతులు నష్టపోకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా దీని మీద సుదీర్ఘంగా కసరత్తు చేసి మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కానివ్వండి, దీని మీద ఒక కార్యాచరణ రూపొందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పక తప్పదు. మరి సముద్ర తీరం అనేది దేశంలోనే గుజరాత్ తర్వాత మంది 2వ స్థానంలో ఉంది. ఆ ప్రాంతం అనేది దరిదాపులో 973 కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఆ తీర ప్రాంతం ఉంది. మంచి అవకాశాలు ఉన్నాయి మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి. ముఖ్యంగా మరి ఎక్స్పోర్ట్ కానివ్వండి, మరి తీర ప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల అనేక అవకాశాలు ఉన్నాయి. దీని మీద మనం రాష్ట్ర ప్రభుత్వం అనేది మన డెవలప్మెంట్కి కూడా మన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంటర్నెట్ కావచ్చు, అలాగే డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, చేపల చెరువులో ఏ విధంగా కూడా చేయొచ్చు అన్నమాట. అలాగే టెక్నాలజీలు చాలా వస్తూ ఉన్నాయి. బోట్లు ఉన్నాయి, ఏటలకు వెళ్తారు. ఆ మత్స్య సంపద ఎక్కడ ఉందో కూడా ఆ టెక్నాలజీ కనుక్కునే యంత్రాలు కూడా ఇప్పుడు వచ్చినాయి. ఆ యంత్రాలు కూడా అంటే ఇక్కడి నుంచి ఒక 100 మీటర్లు వెళ్తే అక్కడ ఫిషింగ్ ఎక్కువగా ఉండిద్ది అని చెప్పి ఆ టెక్నాలజీ కూడా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఇంకా అది డెవలప్ ఎక్కువగా అవ్వలేదు. అది కూడా కొద్దిగా డెవలప్ చేసి మరి ఆక్వా రైతులను కూడా మరి ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆక్వా రైతులకు వ్యాధులు తక్కువ వచ్చే బయోప్రోప్ టెక్నాలజీ కానివ్వండి, డ్రోన్స్ ద్వారా మేత జల్లే విధానాలు కానివ్వండి, అలాగే నీటి నాణ్యతలు మరియు వ్యాధుల సమస్యలు, మేతల వినియోగం మొదలైన విషయాలు తెలిపే నూతన సాంకేతిక పరికరాలు, రొయ్యల చెరువుల్లో ప్రాణవాయు సాంద్రత తగ్గినప్పుడు వాటికంతటా అవి తిరిగే ఏరేటర్ల సహా టెక్నాలజీ కూడా ఇప్పుడు వచ్చింది. అలాంటి టెక్నాలజీని మీరు మరి గవర్నమెంట్ ద్వారా మరి డెవలప్ చేసి ఆ రైతులకు అందిస్తే రైతులు కూడా మంచి లాభాల్లోకి వెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ విధంగానే మా డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న నన్ను చైర్మన్ ఎన్నికేసినప్పుడు పిలిచి మాట్లాడారు. మీరు స్టేట్ మొత్తం తిరగండి, స్టేట్ మొత్తం తిరిగి మత్స్యకారులు సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ జిల్లాలో ఏ సమస్య ఉంది, ఏ ఊర్లో ఏ సమస్య ఉందో అన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేసుకుని నా దృష్టికి తీసుకొస్తే కనుక నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన మత్స్యకారులకి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే విధానాన్ని నేను చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి నన్ను అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరి అందరూ కూడా రుణపడి ఉంటానని, అలాగే మన మత్స్యకారుల సమస్యల మీద నేను స్టేట్ మొత్తం తిరగడానికి రెడీగా ఉన్నాను. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మరి గౌరవ పెద్దలు అందరూ అండదండలతో మరి ముందుకు తీసుకెళ్ళి అందరూ కూడా రైతులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి లాభాల బాట, రైతులు కూడా ఎక్కువ నష్టాలు పోకుండా ఈ విధానం మీద అన్ని టెక్నాలజీని కూడా డెవలప్ చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మత్స్యకారులు లేనిదే మన భారతదేశంలో అక్వా ఎగుమతులు కానీ అక్వా రంగం కానీ లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముందరగా. ఎందుకంటే ఈరోజు అక్వా రంగం ఇంత అభివృద్ధి చెందింది అంటే భారతదేశంలో మన రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. అదే ప్రపంచ దేశాల్లో మొన్నటి వరకు 2వ స్థానంలో ఉంది. ఈక్వెడార్ కంట్రీ వల్ల 3rd ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మన అక్వా రంగం ఎప్పుడు కూడా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో ఎప్పుడు కూడా గ్రోత్ ఇంజన్ అంటే డబల్ ప్రొడక్షన్ వచ్చే విధంగా ఎప్పుడు చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అక్వా రైతులకు సంబంధించి పూర్వం ₹4.40 ఈ విద్యుత్ యూనిట్ ధర ఉన్నప్పుడు మొట్టమొదటిగా 85 పైసలు తగ్గించి సుమారుగా ₹3.85 ఒక పర్యాయం గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు 2015లో చేయడం జరిగింది. తదుపరి ఏదైతే 2014-15 తర్వాత మరొకసారి ₹2 చేయడం జరిగింది. అంటే సుమారుగా
₹2.85 యూనిట్ ధరకి తగ్గిస్తే గత ప్రభుత్వం తీసుకొచ్చేది పెంచడం జరిగింది. అక్వా రైతులకి అక్వా రైతులకు సంబంధించి అక్వా జోను, నాన్ అక్వా జోన్ అని చెప్పి కొంతమంది మాత్రమే ఈ రైతులకి ఈ పవర్ సబ్సిడీ వచ్చే విధంగా ఇక్కడ చేయడం జరిగింది. ఒక పక్క రాష్ట్రంలో కూడా మనకు అక్వా సబ్సిడీల్లో వారు కూడా కాంపిటీషన్లో ఉన్నారు. భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మనం ఎక్కడైతే మన ఎగుమతులకి ఒక పక్కన కౌంటర్ వాల్యూ డ్యూటీ కానీ వివిధ ట్యాక్సులు పడతా ఉన్నాయి, వారందరి కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే రోజుల్లో రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన దృష్టి సారించింది. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కానీ రాబోయే రోజుల్లో ₹50 అందరికీ కూడా అక్వా జోను, నాన్ అక్వా జోను లేకుండా ప్రతి వ్యక్తికి కూడా విద్యుత్ సరఫరా ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ ఇవ్వడం అంటే 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వటం, పవర్ కట్ లేకుండా ఉంటాం. పవర్ కట్ ఉంటే గవర్ననీయులు భూగర్భ రావటం జరుగుతుంది. దానికి కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు రాబోయే రోజుల్లో గౌరవ మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ చేయవలసిన ఉంది. దానికి కూడా తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఒక పక్క చూస్తూ ఉన్నాం మనం అందరం కూడా మత్స్యకారులందరికీ కూడా గతంలో 10,000 ఉండేటువంటి ఏదైతే సముద్ర నిషేధం ఏదైతే వేట ఏదైతే వెళ్ళేటప్పుడు నిషేధం ఉందో ఆ నిషేధానికి సంబంధించి అది కూడా ఈ ప్రభుత్వం పెంచబోతా ఉంది. అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముందరుండి పనిచేయడానికి సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా రైతుకు కావాల్సింది ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలే కాదు, వారికి ధైర్యాన్ని కోసం ఈ మధ్య మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క ఇన్సూరెన్స్ అనేది కనుక కూడా తీసుకురావడం జరుగుతోంది. గతంలో ఎప్పుడో చూసాం మనం 20-30 సంవత్సరాల క్రితం కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు వచ్చి ఒక 10 సార్లు 10 రోజులు 20 రోజులు ఉంచి వాళ్ళు డ్రాప్ అవడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం స్వరంతోటి అదేవిధంగా కొంత టెక్నాలజీని జోడించుకుని ఈరోజు ఓ పక్కన మనకి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అక్వా రైతులకి అందరికీ కూడా 5% కడితే 60 డేస్ వరకు కూడా ఇన్సూరెన్స్, బ్యాంక్ లోన్ అన్నీ కూడా సదుపాయాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైతే టెక్నాలజీకి సంబంధించిన వ్యక్తులు కానీ అందరూ సహాయ సహకారాలతోటి ముందరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంతేకాదు మనకి సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది, సుమారుగా 965 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఎంతో వాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి భూమి ఉంది. మన అక్వా రంగంలో ఇంకా మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లాలంటే జనరల్గా ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరం. దాంతోపాటు ఈరోజు రైతాంగం కూడా టెక్నికల్గా కూడా అందరూ కూడా ఆలోచించాలి మనందరం కూడా. ఎందుకంటే మన రైతు అంటే ఈరోజు ఉపాధి పొందుతున్నారంటే రైతుకి జనరల్గా ఇంజనీరింగ్ చదవడానికి ఒక స్టూడెంట్కి ప్రభుత్వం ఖర్చు పెట్టేది ₹15 లక్షల 20 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటుంది. కానీ ఈ అక్వా రంగంలో సంబంధించి ఏదైతే ఎగుమతిదారులు కానీ ఈ అక్వా రంగంలో పనిచేసేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, వాళ్ళ స్కిల్స్ ఉంటే చాలు. అంటే ఒక పక్కన ప్రభుత్వం ₹15 లక్షల ఖర్చు పెట్టి 20 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత వారికి ఉద్యోగం కోసం ఇండస్ట్రీని తీసుకురావాలి, ఎన్నో చేయాలా. కానీ అక్వా రైతులు కానీ మత్స్యకారులు సోదరులు కానీ అందరూ సహాయ సహకారాలతోటి ₹1 కూడా చదువుకోనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఉమెన్స్కి అందరికీ కూడా మహిళలకు చూస్తే ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్లో సుమారుగా 4-5 లక్షల మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో చూస్తే సుమారుగా 2 కోట్ల మంది ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో కానీ రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి పూర్తిగా అక్వా రంగం ముందరికి వెళ్తుందని చెప్పి ఆశిస్తూ మరొకసారి ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఎప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ గవర్నమెంట్ ప్రోగ్రాంలో వచ్చి ఎప్పుడు మాట్లాడలేదు. చాలా కొత్తగా ఉంది వాస్తవంగా. సో ఎనీవే నాకు ఈ పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ నా ఫస్ట్ అఫీషియల్ ప్రోగ్రామ్ వరల్డ్ ఫిషరీస్ డేలో పార్టిసిపేట్ చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా సంతోషం. నేను జనరల్గా చాలా ఈజీ టు మూవ్ అంటాం ఇంగ్లీష్లో, అందరితో కలిసిపోతాను. నా రిక్వెస్ట్ ఒకటే, ఏ సమస్య ఉన్నా చర్చించుకుంటాం, 100% సాల్వ్ చేసే బాధ్యత నాది, చేస్తానని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మంచి కలిసిపోయే మంత్రి మనకు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, మంచి నాయక్ గారు ఉన్నారు, డోలా శంకర్ గారు ఉన్నారు, అంజలి మేడం గారు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి మనం పనిచేసి చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రోగ్రెసివ్గా ఉంటారో మీకు అందరికీ తెలుసు. కానీ 100% దయచేసి రండి.
కూర్చుంటాం, చర్చించుకుంటాం, మంచి అభివృద్ధి తీసుకొని వస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వ్యవసాయ శాఖ మంత్రులు, ఫిషరీస్ మినిస్టర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారికి, అదే గౌరవనీయులు కొల్లి రవీంద్ర గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మీ అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం ఈ రోజున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో పాల్గొని ఈరోజు మనం కూడా ఏం చేయబోతున్నామో భవిష్యత్తులో అన్న విషయాలు అచ్చెన్నాయుడు గారు చాలా విపులంగా మీకు అన్నీ చెప్పడం కూడా జరుగుతుంది. అదే సందర్భంలో ఇప్పుడు అసెంబ్లీ అవుతున్న సమయంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ రోజున గత 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ రాష్ట్రంలో ఉంటే మత్స్యకారులందరూ కూడా. ఇబ్బందులు పడ్డమే కాదు, సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి కూడా వేదిక లేకుండా పోయింది. అదే సందర్భంలో మీ అందరికీ తెలుసు, మనకున్నటువంటి ఇన్లాండ్ ఫిషర్మెన్, మెరైన్ 2 విభాగాలుగా ఈ రోజున జీవిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఇన్లాండ్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో చెరువుల మీద ఆధారపడి జీవించే వాళ్ళందరూ కూడా జీవనోపాధి మీద దెబ్బతీయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులు ఉన్న ప్రాంతంలో ఫిషర్మెన్ సొసైటీస్ ఎవరైతే ఉన్నారో, కోఆపరేటివ్ సొసైటీస్, వాళ్ళే చెరువులు చేసుకునేవారు. ఫిషర్మెన్ లేని చోట అయితే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్స్ కూడా ఉండి వాళ్ళు సొసైటీలుగా ఉండి వాళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా జీవించేవారు. కొన్ని ప్రాంతాలతో ఎస్సీ సోదరులు కూడా ఉన్నారు, వేరే కులస్తులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సొసైటీల మీద ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకుని ఆ సొసైటీల ద్వారా చెరువులు చేసుకుని జీవించేవారు. అలా జీవిస్తున్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చెరువులు కూడా చేప పిల్లలు లేక కూడా పెంచుకునే సందర్భాలు లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో చేప పిల్లలు ఇచ్చేవారు. చేప పిల్లలు ఇచ్చిన తర్వాత ఆ చేపలు పట్టుకోవడానికి వలలు కావాలంటే సబ్సిడీ మీద వలలు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో చేపలు వలలతో పట్టుకోవడం కాకుండా మళ్ళీ అన్నీ కూడా నిల్వ చేసుకోవాలంటే ఐస్ బాక్సులు ఇవ్వడం జరిగింది. మీకు అందరూ తెలుసు. ఐస్ బాక్సులు ఇవ్వడమే కాదు, మళ్ళీ అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళి అమ్ముకోవాలంటే మోపెడ్స్ ఇవ్వడం జరిగింది. మోపెడ్స్ ఇవ్వడం కాదు, ఇంకా దూరం తీసుకెళ్ళాలి, వేరే రాష్ట్రంలో కూడా అమ్ముకోవాలంటే వ్యాన్లు కూడా ఇవ్వడం జరిగింది సబ్సిడీ మీద. ఆ విధంగా వారి యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించింది. అలాంటిది టెండర్లు పిలుస్తారు, అందులో మీరు పాల్గొలేరు, పెద్ద పెద్ద వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మీరు పనిచేసేలా చేయడానికి ప్లాన్ చేశారు. అంటే అదే చెరువుల మీద ఎవరైతే ఉన్నారో సొసైటీలు వాళ్ళ దగ్గర మీరు పని చేసుకుంటారు. ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల మీద ఆధారపడి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే మంత్రులు ఉన్నారో, ఆ స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారో అందరి దగ్గర తిరిగారు మీరు. అందరూ తిరిగినప్పుడు ఎవరు కూడా పట్టించుకునే సందర్భాలు లేవు. ఆ రోజున మన కొల్లి రవీంద్ర గారు మన ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ కలిసి చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్తే ఆ రోజున నేనున్నాను అండగా, మీకు అండగా ఉంటాను, మీరందరూ కూడా ఆధారపడొద్దని చెప్పి ధైర్యాన్ని ఇచ్చారు. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని గురించి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత అయినప్పుడు కూడా ఆక్షన్ పెట్టాలని ప్లాన్ చేస్తే ఆ రోజు మీరు అందరూ కూడా రోడ్లపైకి రావడం జరిగింది. కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, కలెక్టర్ ఆఫీస్ ద్వారా నిరాదీక్షలు చేశారు రోజులంతా. నెల్లూరులో కానీ, కర్నూలులో కానీ, విశాఖపట్నంలో కానీ, అన్ని జిల్లాలో కూడా, ఈస్ట్ గోదావరిలో కానీ అన్నీ కూడా అయినప్పుడు కూడా పట్టించుకునే సందర్భాలు లేవు. కనీసం పిలిచిన నాయకులు మాట్లాడడం లేరండి. ఆ రోజున అప్పుడున్నట్టు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీరు రోడ్లపైకి వస్తున్నారు, మేము ఉన్నామని ధైర్యం చెప్పిన మనుషులు కనబడలేదండి. అలాంటిది ఈరోజు ప్రభుత్వం రాగానే
మొట్టమొదటిగా అచ్చెన్నాయుడు గారు మంత్రి కావడం, మొట్టమొదటి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి జీవో రద్దు చేసింది మత్స్యకారులు సెలవుల మీద జీవించే 217 జీవోనే రద్దు చేయడం జరిగిందని కూడా సందర్భాన్ని రద్దు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిగా అదే తీసుకున్నారు. అదే సందర్భంలో ఇన్లాండ్ ఫిషర్మెన్ మీకు తెలుసు, అలాగే మెరైన్. గతంలో మీ అందరికీ తెలుసు, బోట్ల మీద వేటకి వెళ్ళినప్పుడు, డీప్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు. బోటు మునిగిపోవడం, చనిపోవడం, అలాంటి సందర్భాలు ఎన్నో ఎదుర్కోవడం జరిగింది. అదే కాకుండా ఆ రోజున కమ్యూనికేషన్ లేక చనిపోయే సందర్భాలు ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెరైన్ సంబంధించి బోట్లు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది కమ్యూనికేషన్ లేకుండా చనిపోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ విషయంలో కూడా ఏం చేయాలని చెప్పి అప్పుడు నడకదునేశ్వర మంత్రిగా ఉన్నారు, మీటింగ్ పెట్టి అన్నీ అడిగారు. ఇతర రాష్ట్రాలు ఏటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా కల్పిద్దాం, ఏం కావాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టి, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా నడకదునేశ్వరరావు ఉన్నారు. ఇతర రాష్ట్రాలు ఏ టెక్నాలజీని వాడుతున్నారో ఆ టెక్నాలజీలన్నీ కూడా మన రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీటింగ్ పెట్టి ఆ రోజు ఎక్కువ సౌండ్, డాట్ మిషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ మిషన్లు ఫిట్ చేసుకున్న తర్వాత ఏమాత్రం సైక్లోన్ వచ్చినా ఏదొచ్చినా ముందుగా తెలియపరిస్తే బోట్లు వెంటనే వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. మరణాలు తగ్గినాయి. ఆ సందర్భాల్లో మరణాలు తగ్గడమే కాదు, మీ అందరికీ చెప్పాలి, 96 తుఫాన్లో ఇటువంటి కమ్యూనికేషన్ లేక మనవాళ్ళంద సముద్రంలో ఈస్ట్ గోదావరిలో 1400 మంది చనిపోయారు ఆ రోజున. ఆ సందర్భంలో అప్పుడే నిర్ణయం తీసుకున్నారు బాబు గారు, ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడు జరిగినా కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయాలు తీసుకుని ఆ రోజు డాట్ మిషన్తో పాటు వలలు ఇచ్చారు. అదేవిధంగా చిన్న బోట్లు కట్టుకోవడానికి సబ్సిడీ లోన్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. బోట్లు కూడా కట్టుకునే సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన బోట్లు తప్ప, ఆ రోజు ఇచ్చిన వలలు తప్ప 5 సంవత్సరాలు ఒక బోట్ కానీ, వల కానీ, నామ కానీ, ఒక డాట్ మిషన్ కానీ ఏది ఇవ్వలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే సందర్భంలో ఈరోజు చూసుకున్నట్టే ఈ ప్రభుత్వం మళ్ళీ మొట్టమొదటికి ఇప్పుడు రాగానే ట్రాన్స్ఫార్మర్ మిషన్ ఇచ్చారు ఈ రోజున. ఆ మిషన్ ఫిట్ చేసుకున్నట్టు అయితే ఏటకి వెళ్తే చూడు, మనం ఏటకి వెళ్ళినప్పుడు చాలామంది ఇక్కడ పడకపోతే ఏట ఇంకో చోట తిరగడం, అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, ఆయిల్ ఖర్చు అయిపోతుంది. అలాంటిది ఆ మిషన్ ఫిట్ చేసుకోవడం వల్ల ఏట ఏ ప్రాంతంలో, చేపలు ఏ ప్రాంతంలో ఉంటే కూడా తెలుసుకునే పరిస్థితి ఉంది ఆ మిషన్ ద్వారా. అదేవిధంగా ఎక్కడైనా సైక్లోన్ సందర్భాలు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ ఇవ్వడానికి దాంట్లో తెలిసే సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా ఏ ప్రాంతానికి మనం వెళ్ళిపోతున్నా కూడా తెలియని పరిస్థితిలో కొంతమంది అండమానం ఇటు కూడా వెళ్ళిపోయిన బోట్లు ఉన్నాయి. సరైన రూట్ మార్గం తెలియక రూట్ని కూడా కరెక్ట్గా చూపించడానికి అవకాశం ఉంది ఆ మిషన్లో. అలాంటి మిషన్లన్నీ కూడా నూతన టెక్నాలజీ వస్తే ఆ ట్రాన్స్ఫార్మర్ మిషన్లు కూడా మొన్ననే అన్ని బోట్లకి ఉచితంగా ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి కూడా. ఈ సందర్భంగా జరిగింది, ఉచితంగా ఇచ్చిందండి. గత 5 సంవత్సరాలుగా ఎవ్వరికి ఒక వల కానీ, నావం కానీ, బోటు కానీ ఇచ్చిన సందర్భాలు లేవు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈరోజు ఏదైతే వేట నిషేధ టైంలో డబ్బులు మనం పెట్టిందో ఆ రోజున వేట నిషేధ టైంలో గతంలో బియ్యం ఇచ్చేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రాకముందు 35 కేజీలు కేవలం బియ్యం ఇచ్చేవారు. దాన్ని మొట్టమొదటి 2000 చేశారు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత 5000 చేశారు. అలాగే మనం పెట్టింది అది కూడా తర్వాత 10,000 పెట్టారు. పెట్టి దానికి బోల్డని ఆంక్షలు పెట్టారు. చాలా రకరకాల ఆంక్షలు పెట్టేసి చాలామందికి ఇవ్వలేదు కూడా. మళ్ళీ ఈరోజు మన ఫిషరీస్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే కాలంలో మనం కూడా చెప్పాం, ఆయన 10,000 ఇస్తే మనం 20,000 ఇస్తానన్నాం. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు, మీ అందరికీ తెలుసు. ఏ శాఖలో చూసినా డబ్బులు లేవు. మత్స్యశాఖ ఒకటే కాదు, ఏ శాఖలో కూడా డబ్బులు లేవు ఈ రోజున. ఈరోజు డబ్బులు లేని రాష్ట్రాన్ని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు, మనం, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని అభినందించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భాలు తెలియజేస్తున్నా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్నారు ఈ రోజున. అయితే రేపు ఏవైతే ప్రామిసులు చేస్తారో ఆ ప్రామిసులన్నీ కూడా నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. అలాగే
మన కొల్లి రవీంద్ర గారికి, అలాగే మన పిసు మినిస్టర్ గారికి, అలాగే మన కమిషనర్ గారికి నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ఏం చెప్తున్నానంటే, నేను పెర్రి ఇబ్రాంపట్నం ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చాను. పెర్రి ఇబ్రాంపట్నం మాది. అయితే లేడీస్ సొసైటీలు, చేపల సొసైటీలు, లేడీస్ సొసైటీలు కూడా పెట్టారు. కానీ చేపల సొసైటీలు, లేడీస్ సొసైటీ చేశారు, కానీ అది ఇంతవరకు కొంతకాలం మాత్రమే కొనసాగింది గత ప్రభుత్వంలో. ఈ మధ్యకాలం ఆ సొసైటీలన్నీ వెనకబడిపోయి ఉన్నాయి. కానీ లేడీస్ సొసైటీలను కూడా డెవలప్మెంట్ చేయాలని, వాళ్ళకు ఉపాధిని కల్పించాలని, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది అనేది ప్రభుత్వం మీద నేను కోరుకుంటున్నాను. అలా కాకుండా ఇప్పుడు మత్స్యకారులందరూ కూడా కృష్ణానదికి వెళటం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఒకరోజు వెళ్ళి 2 రోజులు రాక, వచ్చి రాక, తినక ఇబ్బందులు పడకుండా వాళ్ళకి ఏదైనా స్పీడు అంటే చేప పిల్లల్ని వదిలి వాళ్ళకి ఉపాధిని కల్పించి ముందుకు నడిపించి విజయాన్ని సమకూర్చాలని కోరుకుంటున్నాను. అలాగే మామూలుగా గత ప్రభుత్వంలో కూడా మన వాళ్ళు అంటే మన ప్రభుత్వంలోనే లేడీస్ అందరికీ కూడా డ్వాక్రా మహిళలకి ఉపాధిని కల్పించాలి, ఒక డ్వాక్రా గ్రూప్ అనే దాన్ని ఏర్పాటు చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తడం జరిగింది. అలాగే ఆ డ్వాక్రా మహిళలు అనేది ముందు చేసినప్పుడు ఏముంటుంది అని అనుకున్నాము. కానీ దానివల్ల ఎంతోమంది ఆడవాళ్ళందరూ ఉపాధి పొంది ఉన్నారు. కనుక ఇప్పుడు మా పెర్రి ఇబ్రాంపట్నం ఉంది, ఒక సంఘం అనే దాన్ని ఏర్పాటు చేశారు. సంఘం అనే దాన్ని ఏర్పాటు చేసి మన ముఖ్యమంత్రి గారు ఆ సంఘాన్ని డెవలప్మెంట్ చేసి ముందుకు నడిపిస్తూ ఉండగా గత ప్రభుత్వంలో అంతా మరుగున పడిపోయింది. ఇప్పుడు ఆ సంఘాన్ని డెవలప్మెంట్ చేసినట్టయితే చాలామందికి ఉపాధి కలుగుతుంది, చాలామంది జీవితం జరుగుతుంది. ఇది మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. కానీ నమస్కారాలు సార్. సొసైటీ డెవలప్ అవ్వాలా. ఎస్సీ సొసైటీ మాది ఏలప్రోలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాంపట్నం మండలం ఏలప్రోలు గ్రామం. మొన్న ఆగస్టులో వచ్చిన తుఫాను మా ఊరికి అతి దగ్గరలోనే గళ్ళు పడ్డాయి. దానివల్ల మా చెరువులన్నీ శుభ్రంగా కొట్టుకుపోయినాయి. దాంట్లో సుమారు 20-30 టన్నులు చేపంతా సముద్రం పాలై వెళ్ళిపోయింది. కట్లన్నీ ఏకంగా చెరువుల్లో కలిసిపోయినాయి. ఇప్పుడు అది మేము చాలా మైనస్ అయిపోయి ఉన్నాము. ప్రభుత్వం ఏదైనా మళ్ళీ ఆ కట్టల్ని పునర్నిర్మాణం చేసి మళ్ళీ ఆర్థికంగా మాకు సహకరించి ఏదైనా లోన్లు ఇప్పించి చేప పిల్లిచ్చి చేస్తేనే మేము చేయగలుగుతాం, లేకపోతే చేసే పరిస్థితి లేదు. గత 2014 నుంచి 2019 వరకు సొసైటీ వారికి వలలు ఇచ్చారు, నూలు ఇచ్చారు, టీవీఎస్లు ఇచ్చారు, యాన్లు ఇచ్చారు, స్కూటర్లు అన్నీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏమి ఇవ్వలేదు. కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కనుక మీరు ఇస్తారని ఆశపడుతున్నాము. దయచేసి మీరు ఏదైనా మా వంతు దయించి ఈ ఎస్ఐ సొసైటీలకి మీరు కరెంటు ఎన్ని చేసినా కానీ మేము కరెంటు లేకుండా చేప పెంచలేని పరిస్థితి వచ్చింది. మాకు సబ్సిడీ మీద కరెంట్ ఇప్పించండి. ట్రాన్స్ఫారాలు ఫ్రీగా వేసి పెట్టండి. ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫారాలు ఫ్రీగా వేసి పెట్టండి. కరెంటు సబ్సిడీ మీద ఇప్పించండి. ఎస్ఐ వారు డెవలప్ అవ్వాలంటే కరెంటు లేదే డెవలప్ అవ్వలేము. మేము వేసే చేప రెండోది చెరువులోన చేపను పిల్లని పెంచుకోవడానికి పిల్ల చెరువు వేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించండి. మేము ఎక్కడో చేప విత్తనం కొనుక్కొస్తే అది సరైన పిల్ల రాక విత్తనం వచ్చి రాని పరిస్థితుల్లో నష్టపోతున్నాం. కనుక చెరువులో తట్టులో ఒక చేప చెరువు వేసుకొని చిన్న పిల్ల చేప పెంచుకోవడానికి విత్తనం పెంచుకోవడానికి దాంట్లో వేసుకోవటానికి ప్రభుత్వం వారు ఒక చిన్న చెరువు వేసుకోవడానికి పర్మిషన్ ఇప్పిస్తే దాంట్లో విత్తనం పెంచుకొని ఆ తర్వాత అదే విత్తనాన్ని చేప చెరువు మీద వదులుకొని మేము పెంచుకొని డెవలప్ అవడానికి అవకాశం ఉంది. కనుక దయచేసి మా కరెంటు సబ్సిడీ మీద ఇప్పిండి, ట్రాన్స్ఫారాలు ఫ్రీగా ఇప్పిండి. చేప పిల్ల విత్తనం పెంచుకోవడానికి చెరువు ఒక పిల్ల చెరువు వేసుకోవడానికి 1 హెక్టార్ 4 హెక్టార్లు 5 హెక్టార్లు దాంట్లో వేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోండి. అందరికీ నమస్కారం. ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అసెంబ్లీ ఉండడం వల్ల వారు రాలేకపోయారు. మరి మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, అలాగే ఏపీఐసి చైర్మన్ గౌరవనీయులు మంతిన రామరాజు గారు, అలాగే వేదికను అలంకరించిన ఏపీ ఆక్వా కల్చర్స్ సాధికార సంస్థ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి గారు, అలాగే కాకినాడ ఎమ్మెల్యే గౌరవనీయులు మర్మాడి వెంకటేశ్వర కొండబాబు గారు, అగ్నికుల క్షత్రియ చైర్మన్ గౌరవనీయులు చిలకలపూడి పాపారావు గారు, ఎక్స్ మేయర్ విజయవాడ గద్దె అనురాధ్ గారు, అలాగే మత్స్యశాఖ సెక్రటరీ గౌరవనీయులు ఎంఎం నాయక్ గారు, కమిషనర్ డోలా శంకర్ గారు, ఆఫ్కాఫ్ ఎక్స్ చైర్మన్ కొండూరు పాల్శెట్టి గారు, ఇంకా వేదికను అలంకరించిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి పెద్దలకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరిమణులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం. 1997లో ఈ సాంప్రదాయాన్ని మరి ఆనాడు ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలో తీర్మానం చేసుకుని ప్రతి సంవత్సరం కూడా మనం ఆనవాయితీ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా మత్స్యకార వృత్తిలో అలాగే మత్స్య సంపదకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాల్ని భవిష్యత్ తరాలకు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం, అలాగే ఆయా వర్గాల యొక్క అభ్యున్నతి కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల మీద చర్చ జరగాలనే ఉద్దేశంతో మరి ఈ మత్స్యకార దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఇవాళ చాలా స్కీమ్స్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. చాలా స్కీమ్స్ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి తప్ప అవి ఆచరణలోకి రావట్లే. అవి ఆచరణలో రాని కారణంగా ఇంకా ఆయా వర్గాలు వెనకబడే ఉంటున్నాయి. ఇవాళ దానిలో చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పరంగా ప్రభుత్వం పైన ఉంటుంది, అధికారుల పైన ఉంటుంది, అలాగే నాయకత్వం వహించే నాయకుల పైన ఉంటుంది. ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉంది ప్రోగ్రాం. ప్రతి సంవత్సరం 6 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు. కానీ ఎంత ఖర్చు అవుతా ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 750 కోట్ల రూపాయలు దగ్గర బడ్జెట్లో పెట్టారంటే మత్స్యకార పైన మత్స్యకార వృత్తి పైన ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ గౌరవనీయులు పెద్దలు అచ్చెన్నాయుడు గారు దీని మీద చాలా వారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం కూడా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వారు కూడా అక్కడ మత్స్యకారులందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉంది. మరి దానిపైన మరి గౌరవ మంత్రి గారు కూడా చాలా అవగాహన ఉంది. మెరైన్ ఫిషింగ్ కానీ ఏదైతే ఇన్లాండ్ ఫిషింగ్కి సంబంధించినటువంటి విషయాలపైన కూడా. ఇవాళ మెరైన్ ఫిషింగ్లో మనం చూసుకున్నాం గతంలో ఏదన్నా కార్యక్రమాలు జరిగినాయంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మాత్రమే జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఆనాడు మావయ్య గారు నడుగుతూ నరసింహారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మరి ఇందాక కొండబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఎలా వాళ్ళ టెక్నాలజీ మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ మార్పులు తీసుకురావాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకోవడం. ఫస్ట్ టైం ఆ రోజు మరి అచ్చెన్నాయుడు గారు సోదరులు ఎర్రనాయుడు గారిని పట్టుకుని ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మరి నరసింహరావు గారు కూడా కలిసి వెళ్ళి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ సబ్సిడీ తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుద్దనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఆయిల్ సబ్సిడీ పెరిగినటువంటి రేట్లపైన చూసుకున్నట్టయితే మనకు వచ్చే సబ్సిడీ చాలా తక్కువ. ఆనాడు నాకు తెలిసి 10 రూపాయలు 15 రూపాయల లోపే ఉంది. కానీ ఇవాళ 100 రూపాయలు దాటిపోతూ ఉంది. అదేవిధంగా ఆ రోజున బ్యాన్ పీరియడ్ డబ్బులు కేవలం బియ్యం ఇచ్చి ఆ బియ్యం కూడా ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉండేది. మరి 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ప్రతి సంవత్సరం ఏదైతే బ్యాన్ పీరియడ్ 45 రోజులు ఉంది అప్పటికి ఇప్పుడు 60 రోజులు అయింది.
ఆ 45 రోజులు బ్యాన్ పీరియడ్లో వాళ్ళు వేటకెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు చేసుకునే వృత్తి లేదు కాబట్టి ప్రతి నెల ప్రతి సంవత్సరం 4,000 రూపాయల బ్యాన్ పీరియడ్కి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ తర్వాత మనం ఆ రోజున వృత్తి చేసుకునే వాళ్ళు మన వాళ్ళు సముద్రం మీద వేటకెళ్ళి కంటి చూపు పోయి లేదంటే వేరే వృత్తి చేసుకోలేకపోతా ఉన్నారు. 50 సంవత్సరాలకే ముసలితనం వచ్చేస్తూ ఉందనే ఉద్దేశంతో ఆ రోజున కొంతమంది మన దృష్టికి తీసుకొస్తే ఇదే వేదిక మీద ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మన పెద్దలు కూడా తీసుకెళ్తే 50 సంవత్సరాలకే పెన్షన్లు మొట్టమొదట ప్రకటించినటువంటి ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి వాళ్ళు చూసాం ఎలా చేయాలి, ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారని ఆలోచించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనం చేశాం. కానీ 2019 నుంచి 24 మధ్యలో ఏ కార్యక్రమాలు జరిగినాయి ఒక్కసారి చూడండి. అంతకుముందు మనం NFDB నుంచి నిధులు తీసుకొచ్చాం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వలలు బోట్లు ఆ రోజున ఏది అడిగినా కూడా సబ్సిడీ మీద ఇప్పించాం. SC సొసైటీస్కి ఆ రోజు 90% సబ్సిడీ మీద ఇప్పించాం. బోట్లు ఇంజిన్లు కావాలంటే ఇంజిన్లు ఇప్పించాం. కానీ 19 నుంచి 24 మధ్యన మనకి ఏది కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. రాకపోగా జీవో నెంబర్ 217 తీసుకొచ్చారు. జీవో 217 తీసుకొస్తే ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా అడగలేని పరిస్థితి. ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం మన వృత్తిని మన యొక్క వర్గాల యొక్క భవిష్యత్ తరాలకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా జీవో రూపకల్పన చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పోరాటాలు మనందరూ కూడా ముందుకు పెట్టి నడిపించడం కూడా జరిగింది. ఆ సందర్భంలో అనేక ఇబ్బందులు పడ్డాం. కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, జైల్లో పెట్టించారు. కానీ భయపడే వర్గం మత్స్యకార వర్గం కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన కాపాడే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే ధైర్యంతో మనం ముందుకెళ్ళామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మనం చూసాం ఫిష్ ఆంధ్ర ఏమైపోయినాయి. ఉన్నాయా ఫిష్ ఆంధ్ర? ఉన్నాయా అని అడుగుతున్నా. మనం మోసం చేసే కార్యక్రమం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి స్కీమ్స్ చాలా కార్యక్రమాలు ఆ రోజున ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రావాల్సినటువంటి కార్యక్రమాలు, ఎంపడా నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాలు, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ NFDB నుంచి రావాల్సినటువంటి నిధులు ఇది కూడా రానకుండా 5 సంవత్సరాలు మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. ఇవాళ మళ్ళీ ఈ కార్యక్రమాలు చేయడానికి రూపకల్పన చేయడానికి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, ఎందుకంటే ఇవాళ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో మనం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్య సంపదలో కానీ షింపు ప్రొడక్షన్లో కానీ మనం ఉన్నాం. కానీ అవన్నీ కూడా లాస్ట్ గవర్నమెంట్లో ఏదో ఒక వంకబెట్టి రొయ్యల రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. దానికి ఒక రెగ్యులేషన్ కమిటీ పెట్టి జే ట్యాక్స్లు పెట్టి, ఫీడ్ కొనాలంటే ట్యాక్స్, దాని మీద అదనంగా జే ట్యాక్స్, సీడ్ కొనాలంటే అదనంగా దాని మీద జే ట్యాక్స్, అష్ట కష్టాలు పడి పండిన పంట అమ్మాలంటే దాని మీద జే ట్యాక్స్. దానివల్ల ఇవాళ ఆక్వా కల్చర్ మొత్తం కూడా రాష్ట్రంలో దెబ్బతింది. మళ్ళీ ఈ రంగాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో ₹1.5కే కరెంట్ ఇస్తానని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. త్వరలోనే మిగతా వాటికి కూడా కనెక్షన్స్ కూడా ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు వస్తున్నాం. అందులో భాగంగానే మన బ్యాన్ పీరియడ్ డబ్బులు కూడా 20,000 రూపాయలు మనం చేసుకోవడానికి కార్యాచరణ చేసుకున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనీసం ముందు ఒక 10,000 రూపాయలన్నా మనకి ఏదైతే ప్రతి సంవత్సరం వచ్చేదాన్ని అందించేదానికోసం, లేదంటే ఇంకో 10,000 రూపాయలు కలిపివ్వాలనేది ఒక చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా గౌరవ మంత్రి గారి చేతుల మీద జరుగుతుంది. అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఎన్నో చాలా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మనం ఆర్థికంగా బలోపేతం కావడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేసుకెళ్దాం. డీప్ సీ వెజల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడానికి ఈ వేదిక ద్వారా మనందరం కూడా ఒక చర్చా వేదికలు గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గౌరవనీయులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఏపీఐఐసి చైర్మన్ శ్రీ రామరాజు గారు, పెద్దలు శ్రీ వెంకట రమణారెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారు, ఈ మధ్యకాలంలోనే చైర్మన్గా ఎన్నికైనటువంటి పాపారావు గారు, కాకినాడ శాసనసభ్యుడు శ్రీ వనమాడి వెంకటేశ్వర గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నాయక్ గారు, కమిషనర్ శంకర్ గారు, రాష్ట్ర నలుచెరగల నుంచి వచ్చినటువంటి సొసైటీ అధ్యక్షులు, మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు, సోదరీమణులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వేడుకలు ఒక మత్స్యకార గ్రామంలో జరపాలని చెప్పి అనుకున్నాం. అయితే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి కూడా మన ముఖ్యమంత్రి గారు హాజరు కావాలి. కానీ ఇంపార్టెంట్ డిస్కషన్ శాసనసభలో జరగటం వల్ల మమ్మల్ని వెళ్ళమని ఆదేశాలు ఇచ్చారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నవంబర్ 21 మత్స్య దినోత్సవం. ఇది ఎందుకు జరుపుకుంటున్నాం? మత్స్యకార సోదరులు మెరుగైన జీవన ఉపాధిని పొందడానికి, పోషకాహారాలని పొందడానికి, భద్రత కోసం మత్స్య రంగంలో ఉన్నటువంటి అందులో ఎదురవుతున్నటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలన్నీ కూడా చర్చించుకోవడానికి నవంబర్ 21వ తారీఖున ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఇది. దాదాపుగా 1020 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. 2,26,000 హెక్టార్లలో ఆక్వా రంగం ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో చెరువులు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకోగలిగితే, ఈ శాఖకి ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహాయ సహకారాలు అందించగలిగితే ఈ శాఖలో ఉన్నటువంటి మత్స్యకారులు బాగుపడడం ఒక ఎత్తు అయితే, ఈ శాఖ ద్వారా రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వచ్చినటువంటి శాఖ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ప్రభుత్వాలు నిర్లక్ష్యం, ఒక ప్రణాళిక లేకపోవడం, ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల మనకి ఇన్ని అవకాశాలు ఉన్నా సరే మన ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్తున్నారు. గుజరాత్లో చూసిన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుడు, మహారాష్ట్రలో చూసిన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుడు, ఎక్కడ చూసినా సరే మన మత్స్యకారులు
ఇతర ప్రాంతాలకి వలసలు వెళుతున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 1982వ సంవత్సరం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, నిరంతరం ఈ ప్రాంతానికి అంటిపెట్టుకున్నటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే మత్స్యకార వర్గం అని చెప్పి ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ వర్గానికి ఎంత సేవ చేసినా సరే మీ రుణాన్ని తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అధికారం ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం. చేయడమే కాదు, అనునిత్యం మీకు అండగా ఉన్నాం. రాజకీయాల్లో సముచిత స్థానం ఇచ్చాం, ఆర్థికంగా సముచిత స్థానం ఇచ్చాం. ఎంతవరకు మీకు ఆర్థిక అభివృద్ధి కలగాలో అన్ని ప్రయత్నాలు కూడా చేసిన విషయం నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. దురదృష్టవశాత్తు ఎవరైనా ఒక ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కొనసాగించాలి, ఒకవేళ ఇంకా శక్తి సామర్థ్యాలుంటే ఇంకా మంచి పథకాలు పెట్టి ప్రోత్సహించాలి. కానీ 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ వర్గాన్ని పూర్తిగా నట్టేటిలో ముంచిన విషయాన్ని బాధతో, ఆవేదనతో తెలియజేస్తున్నాను. ఎవరికి రాని ఆలోచనలు ఆనాటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వచ్చాయి. ఏం స్వతంత్రం ఇప్పుడు పుట్టిందా? ఈ రాష్ట్రం ఇప్పుడు ఏర్పడిందా? స్వాతంత్రం వచ్చిన నుంచి ఏవైతే చెరువులు ఉన్నాయో, ఏవైతే కాలువలు ఉన్నాయో, ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సొసైటీలు అక్కడ చేపలు పెంచి జీవనోపాధి సాగించేవాళ్ళు. సొసైటీలు లేకపోతే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు సొసైటీలుగా ఏర్పడి అక్కడ చేపల్ని పెంచి జీవనోపాధి పొందేవారు. ఈ ముఖ్యమంత్రికి ఎవడు సలహా ఇచ్చాడో కానీ ఎందుకు వాళ్ళు బతకాలి, వాళ్ళకెందుకు మనం ఉపయోగపడాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తెచ్చి 217 జీవో ఇచ్చారు. ఆక్షన్ వేస్తారట. ఆక్షన్లో ఎవడైతే పాడుకుంటే వాడికి ఆ చెరువులన్నీ ఇచ్చి మన జీవనోపాధిని దెబ్బతీయాలని దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు. కొల్లు రవీంద్ర నాయకత్వంలో, మా వనవాడి వెంకటేశ్వరరావు నాయకత్వంలో రాష్ట్రంలో ఒక యాజిటేషన్ తీసుకొచ్చాం. మీకు అండగా ఉంటాం, ఆక్షన్ వేయడానికి వీలు లేదని 5 సంవత్సరాలు పోరాటం చేసి, పోరాటం చేయడమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం దీని మీద పెట్టి జీవో రద్దు చేస్తామని మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ రాష్ట్రంలో చూసినా ప్రతి 30 కిలోమీటర్లకి ఒక హార్బర్ అయినా ఉంది, ఒక ఫిషింగ్ జెట్టి అయినా ఉంది, ఒక ఫిషింగ్ ల్యాండ్ సెంటరింగ్ అయినా ఉంది. కానీ మన రాష్ట్రంలో చూస్తే వేళ్ళతో లెక్కట్టు పెట్టు. ఏం మనకు అవకాశాలు లేవా? మనం చేయలేమా? మన దగ్గర అన్ని అవకాశాలు ఉన్నాయి. అందుకే మేము ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. అది ఈరోజు అవుతుందా, రేపు అవుతుందా, సంవత్సరం పడుతుందో తెలియదు. కానీ ఏదైతే కేరళలో ఉందో ప్రతి 30 కిలోమీటర్లకి ఒక హార్బర్ అయినా ఉండాలి, ఒక జెట్టి అయినా ఉండాలి, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అయినా ఉండాలి. దీనికి ఏ విధంగా మనం చేయగలమని ఒక ప్రణాళికాబద్ధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చేశారు 5 సంవత్సరాలు? వేట నిషేధ సమయంలో ఇది ఎప్పుడో తెలుగుదేశం పెట్టినటువంటి పథకం 2000, 3000, 5000 వరకు చేశాం. గత ప్రభుత్వం 10,000 అని చెప్పింది. దొంగ తిరుగుడు పద్ధతులన్నీ పెట్టి ఎంతవరకు మనం తగ్గించుకోగలమో
అన్ని నిబంధనలు పెట్టి కొంతమందికే ఈ పథకాన్ని ఇచ్చారు. ఆ పథకం ఇస్తే మిగతా కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదా? 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000, అది కూడా కొంతమందికి వేట నిషేధ సమయంలో ఇచ్చిన 10,000 తప్ప 5 సంవత్సరాల్లో ఒక బోట్ ఇచ్చారా, ఒక నెట్ ఇచ్చారా, నెట్ కుట్టుకోవడానికి దారం ఇచ్చారా, దారం పెట్టుకోవడానికి సూది కూడా 5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక వర్గానికి, ఒక శాఖకి ప్రోత్సాహం ఇవ్వకపోతే ఏ విధంగా నష్టపోతారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమ్మ పెట్టదో అడుక్కు తిన్నదని సందర్భంగా నువ్వు ఇవ్వకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం పెట్టారు. ఆ పథకంలో 10-15 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ రాష్ట్రం అయితే ముందు 40% కట్టి ఆ పథకాన్ని ఉపయోగించుకుంటుందో ఆ రాష్ట్రం బాగుపడింది. 5 సంవత్సరాలు ఆ పథకం కింద కేంద్రం నుంచి ఒక్క పైసా తెచ్చిన సందర్భాలు లేవు. ఒకవేళ కేంద్రం ఇస్తే రాష్ట్రం వాటా ఇవ్వకగా ఆ డబ్బంతా డైవర్ట్ చేసి మన యొక్క జీవనోపాధిని ఈరోజు ఇబ్బంది పెట్టినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మళ్ళీ మాటిస్తున్నాను, గతంలో జరిగిన పొరపాట్లన్నీ సరిచేసి ఏదైతే ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మళ్ళీ 2014-19లో ఏ విధంగా మీకు బోట్లు ఇచ్చామో, వళ్ళు ఇచ్చామో, మోపిడ్లు ఇచ్చామో, అదేవిధంగా వ్యాన్లు ఇచ్చామో అవన్నీ కూడా మళ్ళీ అతి తొందరలోనే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏం చేశావు? సముద్రంలో వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. చనిపోయిన 5 సంవత్సరాల తర్వాత ఇస్తే నీ 5 లక్షలు ఎందుకు? ఒక ఇంటి యజమాని చనిపోతే సకాలంలో 5 లక్షలు ఇస్తే ఆ భార్య పిల్లలు బతకడానికి అవకాశం ఉంటుంది. కనీసం అటువంటి కనికరం కూడా లేదు. 5 సంవత్సరాల్లో కొంతమందికి ఇచ్చి పూర్తిగా ఇవ్వనటువంటి పరిస్థితి. మొన్న నేను రివ్యూ చేస్తే ఎంత పెండింగ్ ఉందనిగాను. 3.5 కోట్లు పెండింగ్ ఉందంటే ఇమీడియట్గా 3.5 కోట్లు మంజూరు చేసి గత 5 సంవత్సరాల్లో వేటకెళ్ళి చనిపోయిన ప్రతి మత్స్యకారుడి అకౌంట్లో 5 లక్షలు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డీజిల్ సబ్సిడీ 5 సంవత్సరాలు ఇవ్వలేదు. అధికారులు చెప్పారు 34 కోట్లు పెండింగ్ ఉంది, డీజిల్ సబ్సిడీ ఇవ్వలేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 34 కోట్లు మంజూరు చేసి మత్స్యకారులకి డీజిల్ మీద సబ్సిడీ ఇచ్చాం. ఏం చేశారు? 5 సంవత్సరాలు ఈ శాఖ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఈరోజు సముద్రం వేటతో పాటుగా ఆక్వారంగం ఉంది. ఆక్వారంగాన్ని అభివృద్ధి చేయాలి. ఈ దేశంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆక్వారంగంలో మొదటి స్థానంలో ఉంది. కానీ అంత ఈజీగా లేదు. వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని సమస్యలు పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సమస్యలు పరిష్కరించాలి. రెండు కలిసి మళ్ళీ ఆక్వారంగానికి మనం ఊతాన్నిస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో ఆక్వారంగం ప్రథమ భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలామంది ఆక్వారంగం పెద్దలు వచ్చారు. కేంద్రంలో ఈ సమస్యలు ఉన్నాయి, పరిష్కరించండి అని చెప్పారు. రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయి, సహకరించండి అని చెప్పారు. ఇవన్నీ ఆలోచన చేసి ఆక్వారంగానికి కూడా అన్ని విధాల సహాయపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ప్రధానమైనటువంటిది ఎలక్ట్రిసిటీ. దానికి కూడా స్పష్టంగా హామీ ఇచ్చాం. గత ప్రభుత్వం జోన్ నాన్ జోన్ అని పెట్టి కొంతమందికే ఇచ్చి చాలా వరకు చేతులు దులుపుకుంది. ఈరోజు మేము స్పష్టంగా మాట ఇచ్చాం. ఏదైతే ఆక్వారంగానికి ₹50 పవర్ ఇస్తామని
అది జోన్లో ఉన్న నాన్ జోన్లో ఉన్న అందరికీ ఇస్తామని చెప్పాం. విధి విధానాలన్నీ రూపొందిస్తున్నాం. సుమారుగా 1200 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది. దాన్ని కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. నేను మత్స్యశాఖ మంత్రి అయిన తర్వాత చాలా ఆనందపడ్డాను. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. మత్స్యకార గ్రామాల్లో తిరిగాను. మత్స్యకార సమస్యలు తెలిసిన వ్యక్తిని. వారికి ఏ కష్టం వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా మత్స్యకారుల్లో కుటుంబ సభ్యుడిగా 35 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. ఈ శాఖ చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు. ఆతృతో చేసి మంచి పేరు తెచ్చుకుందామని ఆతృతో పని ప్రారంభించాను. కానీ శాఖ రివ్యూ చేస్తే సిల్లి గవ్వలేదు. గవ్వ లేకపోయినా పర్వాలేదు. 5 సంవత్సరాల అప్పులు. అక్కడ కూర్చుంటే ప్రతి ఒక్కరు రావడం, గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వమని అడుగుతుంది. గత ప్రభుత్వం బాకీలు పెట్టింది, కనీసం పలకడం లేదని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. అయినా సరే సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉన్నాడు. సంపద సృష్టించగలిగినటువంటి సమర్థుడు ఉన్నాడు. ఒక 5 రోజులు లేట్ అవ్వచ్చు, ఒక 10 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ మీకిచ్చిన ప్రతి మాట ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. మళ్ళీ ఈ రంగాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మత్స్య రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మొన్ననే కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడే మా వనమాడి వెంకటేశ్వరరావు గారు చెప్పారు, ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. టెక్నాలజీని మనం అనుసంధానం చేసుకోవాలి. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన కష్టానికి టెక్నాలజీ జోడించే ఇంకా మనం ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మొన్నే కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పౌండర్స్ ఇచ్చింది. 4500 మెకనైజ్డ్ బోట్స్ అన్నిటికీ బిగిస్తున్నాం. దానివల్ల 2 రకాల ఉపయోగాలు. మీరు ఎక్కడైనా సరే సముద్రంలోకి వెళ్ళి చేపలు పెట్టాలంటే ఎక్కడుంటాయో తెలియదు, కానీ ఆ ఎక్విప్మెంట్ బిగిస్తే మీకు ఎక్కడ చేపలు దొరుకుతాయో స్పష్టంగా మీకు ఆ ఎక్విప్మెంట్ తెలియజేస్తుంది. ఒకవేళ సముద్రంలో వేటకెళ్తే అకాలంగా మీకు తుఫాను వచ్చినా, అకాలంగా వాతావరణంలో మార్పులు వచ్చినా వెంటనే మీకు అలర్ట్ చేసి సముద్రంలో మార్పు వచ్చింది, తుఫాను వస్తుంది, మీరు వెంటనే మీ ప్రాంతానికి వెళ్ళండి అని మీకు వెంటనే అలర్ట్ చేసే పద్ధతి ఉంది. ఇది 4500 బోట్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 30,000 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి బోట్కి ఆ ట్రాన్స్ఫార్మర్ను బిగించాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే వేట సమయంలో మీకు ఇచ్చినటువంటి డబ్బులు ఒరిజినల్గా ఈరోజు ఇవ్వాలి. నేను 20 రోజుల నుంచి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను, కానీ అవకాశం దొరకలేదు. స్పష్టంగా మాటిస్తున్నాను. నేను ముఖ్యమంత్రికి చెప్పాను, డబ్బులు లేకపోతే 10,000 ఇద్దాం, లేకపోతే వచ్చే సంవత్సరం 20,000 స్టార్ట్ చేద్దాం, కానీ పథకాన్ని ఆపొద్దని ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అతి తొందరగానే ఈ పథకాన్ని మళ్ళీ మీకు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆక్వా రైతులు మా రాంబాబు గారు రోజును ఆ రూపాయన్నర సబ్సిడీ ఇవ్వండి అని ప్రతిరోజు ఉదయం రాత్రి మాట్లాడుతున్నారు. దానికి కూడా డబ్బులు సమకూరుస్తున్నాం. అతి తొందరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తాం. దయవుంచి మత్స్యకారులందరూ, మొన్ననే చేప పిల్లలకు కూడా డబ్బులు లేవు. వాళ్ళకి అడిగితే పాత బాకీలు ఉన్నాయంటే మీకు నమస్కారం పెడతాను, నా మీద నమ్మకం ఉంచి చేప పిల్లలు ఇవ్వాలంటే మొన్నే 3 లక్షలు చేప పిల్లలు ఇచ్చారు. ఇంకా కావాలంటే ఇవ్వమని చెప్పాం. మళ్ళీ పాత పథకాలన్నీ పునరుద్ధరించి ఈ శాఖని పూర్తిగా ఆదుకొని, మీరు బాగుపడడం కాదు, మీరు చేసినటువంటి పని వల్ల ఈ రాష్ట్రానికి ఆదాయం, ముఖ్యమంత్రి గారు మొన్ననే 2047 అని ఒక డాక్యుమెంటు రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్లో మన మత్స్యశాఖ ప్రధానమైనటువంటి గ్రోత్ ఇంజిన్గా చంద్రబాబు నాయుడు గారు పెట్టారంటే దీని మీద ఎంత దృష్టి పెట్టారో తెలుసు. దీన్ని తప్పనిసరిగా మనం అభివృద్ధి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను నిరంతరం ప్రజల మనిషిని, ప్రతి నిమిషం ప్రజల గురించి ఆలోచిస్తాం. అందులో మత్స్యశాఖ అంటే
అందులో మత్స్యకారులంటే మత్స్య గ్రామాలన్నా మీ స్థితిగతులన్నా పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిని. కొల్లు రవీంద్ర గారి సహకారం అవసరం ఉంటే కేంద్రంలో మన మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఎంతవరకు ట్రాప్ చేయగలమో చూసి మీ అందరికీ అన్ని విధాలు ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి సోదరీమణులకు, ఈ రాష్ట్రంలో, ప్రపంచంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మత్స్యకార సోదరుడికి, సోదరీమణికి ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీమతి గద్దె అనురాధ గారిని సత్కరించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు వేదిక మీద ఉన్న అతిథులను కోరుతున్నాం. బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి గద్దె అనురాధ గారు, తర్వాత బెస్ట్ ఫిష్ ఫార్మర్స్ ఏలూరు జిల్లాకు చెందిన బివి రాజు గారు, సన్న బలరామరాజు గారు, ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పివి రామరాజు గారు ఫార్మర్, వారిని సత్కరించవలసిందిగా ఈనాటి మన ముఖ్య అతిథి అచ్చెన్నాయుడు గారు, విశిష్ట అతిథి కొల్లు రవీంద్ర గారు వేదిక మీద ఉన్న అతిథులను కోరుతున్నాం. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పివి రామరాజు గారు, తర్వాత బెస్ట్ షింప్ ఫార్మర్స్ కోనసీమ జిల్లాకు చెందిన ఏ రమేష్ రాజు గారు, కోనసీమ జిల్లాకు చెందిన ఏ రమేష్ రాజు గారు, తర్వాత కృష్ణా జిల్లాకు చెందిన చెన్ను వెంకట కృష్ణారావు గారు, కోనసీమ జిల్లాకు చెందిన ఏ రమేష్ రాజు గారు, తర్వాత కృష్ణా జిల్లాకు చెందిన చెన్ను వెంకట కృష్ణారావు గారు, తర్వాత బెస్ట్ హ్యాచరీ ఎంటర్ప్రైజెస్ చెన్ను వెంకట కృష్ణారావు గారు కృష్ణా జిల్లా, వీరిని సత్కరిస్తున్నారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాకు చెందిన పిఎస్ నాయుడు గారు డైరెక్టర్ బిఎంఆర్ గ్రూప్, విశాఖపట్నం జిల్లాకు చెందిన పిఎస్ నాయుడు డైరెక్టర్ బిఎంఆర్ గ్రూప్ వారికి సత్కార కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత బాపట్ల జిల్లాకు చెందిన అనంత విజయ గారు ఫిషర్మెన్ ఫస్ట్ ఎంటర్ప్రెన్యూర్ లాలిచ హ్యాచరీస్ ఏపీలోనే నెంబర్ 1 అనంత విజయ గారు తదుపరి సత్కారం వారికి. ఇండియాలో 462 హ్యాచరీస్లో మన ఆంధ్రాలో నెంబర్ 1 అనంత విజయ్ గారికి సత్కార కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తర్వాత బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ కొత్తపట్నం జాలర్ల కోఆపరేటివ్ సొసైటీ ప్రకాశం జిల్లా, ఐలాండ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అనకాపల్లి జిల్లా, కొండకల్ల ఐలాండ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అనకాపల్లి జిల్లా. తర్వాత సిద్ధంగా ఉండాలండి. తూర్పు గోదావరి జిల్లా సీతారామ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బిక్కబోలు, తర్వాత డొమెస్టిక్ మార్కెటింగ్ కర్నూలు జిల్లాకు చెందిన ధరణి పి ధరణి గారు,